ఓ క్రిమినల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఆంటీ, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఓ వ్యసనపరుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, తనని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ హీరో వ్యసనపరుడు అన్నాడు కదా, ఏదైనా అలవాటుకి బానిసైన వారిని యాడిక్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో, వి కెన్ గివ్ షెల్టర్ టు ఎ క్రిమినల్, వి కెన్ బి అలర్ట్ ఆల్ ద టైమ్, వి కెన్ గివ్ షెల్టర్ టు ఎన్ యాడిక్ట్, వి కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మనం ఎవరి దగ్గర నుంచి అయినా లవ్ పొందాలన్నా, ట్రస్ట్ పొందాలన్నా, మనం ఐదర్ సక్సెస్ఫుల్ అయినా అయి ఉండాలి, లేదా రిచ్ అయినా అయి ఉండాలి, లేదంటే అందరూ మనం గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ హీరో గ్రాంటెడ్ గా తీసుకుంటారు అన్నాడు కదా. టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే అలుసుగా తీసుకోవడం. నీ బిడ్డ పాఠం ఇచ్చి దొరసాన మకానికి ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈయన అన్న దాంట్లో మెచ్చుకోవడం ని అప్రిషియేట్ అంటారు ఇంగ్లీష్ లో. ద లేడీ ఈస్ గివింగ్ యూ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ యువర్ చైల్డ్ సాంగ్. ఎట్లుండరా చేప? జరంత సప్ప ఉన్నానా? ఫ్రెండ్స్, చప్పగుందని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బ్లాండ్. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో, హౌ వాజ్ ది ఫిష్? ఫెల్ట్ ఎ బిట్ బ్లాండ్. చాలా లావుగా కనపడుతున్నాయి. మేడం, మీకు గుర్తుండుంటే మన కార్ పార్క్ చేసిన ప్లేస్ లో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఫ్రెండ్స్, మర్రి చెట్టుని బన్యాన్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో. మ్యామ్, ఇఫ్ యూ రిమెంబర్, there's a huge banyan tree where we parked the car. అరవింద సమేత ఎన్టీఆర్ సినిమా టీవీలో వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ సచిన్ మూవీ టీవీలో వచ్చిందన్నాడు కదా, టీవీలో ప్రోగ్రామ్ వేయడంని ఎయిర్ అంటారు ఇంగ్లీష్ లో. ఫ్రెండ్స్, మరి స్ట్రీమ్ అంటే మూవీ లేదా ఆడియోని ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తే దాన్ని స్ట్రీమ్ అంటారు. టీవీలో అయితే స్పెసిఫిక్ టైం అండ్ డేట్ తో రిలీజ్ చేస్తారు కదా, అదే ఆన్లైన్ అయితే ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ స్ట్రీమ్. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో, దే స్పోక్ లాస్ట్ వెన్ అరవింద్ సమేత లాస్ట్ ఎయిర్డ్ ఆన్ ది టీవీ. ఇప్పుడు మీరు చేస్తుంది మోసం సార్. ద్రోహం లేదా మోసం, ఘోరమైన చీటింగ్ ని ఇంగ్లీష్ లో బిట్రయల్ అంటారు. నౌ యు ఆర్ బిట్రయింగ్ దెమ్.